నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మోర్ ఓవర్ థ్యాంక్స్ టు నారా లోకేష్ గారు, కేశినేని చిన్ని గారు, అలాగే సతీష్ గారు. సో ఏం లేదు, అండ్ ఇది బెస్ట్ మూమెంట్ ఫర్ ఎవ్రీ ఉమెన్, అదొక్కటే చెప్పగలను. ఎందుకంటే ఎవరు ఇప్పుడు దాకా ఎక్కడ ఇండియాలో కూడా ఉమెన్స్కి గేట్స్ కానీ స్టాండ్స్ కానీ పెట్టిందే లేదు. అండ్ రియల్లీ ఎందుకంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో ఇది ఒక పెద్ద ఎంకరేజ్మెంట్గా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఉమెన్స్ కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అండ్ నో డౌట్, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఉన్న కమిటీ ఉమెన్కి ఎట్ ద సేమ్ టైం నాట్ ఈవెన్ మీ, ఈవెన్ స్టేట్ టీమ్స్ ఏవైతే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఆ వర్క్ జరుగుతుంది. అంటే ఏమి ఇంకా డెవలప్ చేయొచ్చు, ఏమి ఇంకా బెటర్గా చేయొచ్చు. సో ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్. అండ్ ఏమంటారు, ఐ రియల్లీ థ్యాంక్స్ టు ఇట్ మై మా ఫ్యామిలీతో కలిపి చెప్తున్నాను. ఐ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకటి, ఏది చేసినా కూడా హార్డ్ వర్క్ని బిలీవ్ చేయండి ఎప్పుడు ఏది చేసినా. అండ్ నో డౌట్ ఇప్పుడు ఏదైతే జరుగుతుందో నవ్ డేస్ మనం ఏమంటారు ఉమెన్కి ప్రతి దాంట్లో కూడా ఉమెన్ ఉంది. ఐ మీన్ ఉమెన్ ఉంటున్నారు. లైక్ ఎవ్రీ స్పోర్ట్స్కి మెయిన్ ఇంపార్టెన్స్, నాట్ ఈవెన్ క్రికెట్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎన్ని స్పోర్ట్స్లో కూడా మీరు ఒకవేళ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగితే హెల్దీగా ఉంటారు. అండ్ పేరెంట్స్కి మంచి ప్రౌడ్ మూమెంట్స్ వస్తాయి. లైక్ ఏదన్నా ఆడినా కూడా, అండ్ మీరు అంటే సారీ టు సే ఏమంటారు, మీరు చదువుకున్నా సేమ్ అదే వస్తుంది, స్పోర్ట్స్ ఆడినా హెల్దీగా ఉంటారు. అంటే ప్రెషర్ చేయొద్దు అని చెప్తాను నేను దేనికి కూడా. నేను 2009 స్టార్ట్ చేశాను క్రికెట్. యాక్చువల్గా మా పేరెంట్స్కి అస్సలు క్రికెట్ నాలెడ్జ్ కూడా లేదు. అండ్ ఎవరు ఎడ్యుకేషన్లో మా ఫ్యామిలీస్లో ఎవరు లేరు యాక్చువల్గా. సో నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచే వచ్చాను. అండ్ అక్కడ ఎవరైతే అంటే అసోసియేషన్ నుంచి వచ్చి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా క్రికెట్ అని చెప్పి అడిగితే నేను రేస్ చేశాను యాక్చువల్గా. సో దట్ అట్లా నా క్రికెట్ కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు ఫస్ట్ అండ్ కంప్లీట్లీ. అండ్ ఏం చెప్పమంటారు, ఈవెన్ మా ఫ్యామిలీ తినటానికి కూడా చాలా ఇబ్బంది ఉండే. ఆ సిచ్యువేషన్ నుంచి యాక్చువల్గా నేను స్టార్ట్ చేశాను. అండ్ నో డౌట్ మా కోచెస్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను కృష్ణా డిస్టిక్ నుంచి ఆడాను. మా డిస్టిక్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే ఆ క్రికెట్కి సంబంధించి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, లైక్ బ్యాట్ కానీ ఇంకా ఎనీథింగ్. సో నాకు ఒక్కొక్కరు ఒక్కొక్కటి సపోర్ట్ చేశారు. లైక్ షూ కొంతమంది, బ్యాట్ కొంతమంది. అంటే నేను చేసేదాన్ని కాబట్టి నాకు చాలా అంటే నా రెగ్యులారిటీ, నా పంచువాలిటీ చూసి వాళ్ళు కూడా తిను ఏమంటారు టైం టు టైం వస్తుంది, హార్డ్ వర్క్ చేస్తుంది, వాళ్ళు ఇదయ్యి వాళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ నో డౌట్ నాకు కోచ్ శ్రీనివాస్ రెడ్డి అండ్ కేడీసీలో చిరంజీవి గారు అట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర హెల్ప్ చేశారు. అండ్ మార్నింగ్ నేను 4 o'clockకి యాక్చువల్గా నాకు అంటే ఎందుకంటే ఆ టైంలో మేము యాక్చువల్ చాలా లాంగ్ ఉండేవాళ్ళం, 10 kilometers. సో ఆ టైంలో నేను సైకిల్ తొక్కుంటూ 4 o'clock 4:30కి సైకిల్ తొక్కుంటూ 5 కల్లా వచ్చేదాన్ని. యాక్చువల్ 5కి స్టార్ట్ అవుతుండే మా సెషన్స్. సో ఫిట్నెస్ 5 to 7 అయ్యేది. నేను బాయ్స్తోనే చేశాను ప్రాక్టీస్ అంతా కూడా. అట్లాగే ఏమంటారు 5 to 7 ఫిట్నెస్, 7 to 9 స్కిల్, అట్లా అంటే లైక్ ఫుల్ డే స్కెడ్యూల్. ఎందుకంటే మధ్యలో స్టడీస్ అండ్ 9 to 4 వరకు ఉంటుండే. సో ఆ టైము మళ్ళీ అది అవ్వగానే మళ్ళీ స్టేడియం. సో అట్లా యాక్చువల్గా నాది కంటిన్యూ అది జర్నీ అట్లా స్టార్ట్ అయింది. 2010-11 నేను ఫస్ట్ స్టేట్కి రిప్రజెంట్ చేశాను. అండ్ సేమ్ ఇయర్ under-16, సేమ్ ఇయర్ సౌత్ జోన్కి ఆడాను. అండ్ under-16 తర్వాత under-19 ఆడాను. దాని తర్వాత సౌత్ జోన్, అంటే ఒక్కొక్కటి అట్లా ఆడుతూ ఇంకొకటి హయ్యర్ క్రికెటర్. సో అట్లా చేసుకుంటూ వెళ్తే 2015 నేను ఇండియాకి డెబ్యూ చేశాను. అండ్ దీంట్లో ఏంటంటే ఒక టైంలో మా పేరెంట్స్ యాక్చువల్గా అది కామన్ థింగ్, ఎవరైనా మా పిల్లలు హ్యాపీగా ఉండాలనుకుంటారో ఆ టైంలోనే ఒకటి సఫర్ అయ్యాను. యాక్చువల్గా నేను సఫర్ అంటే మా పేరెంట్స్ ఆలోచించింది కరెక్టే. అండ్ వాళ్ళకి తెలియదు కాబట్టి స్పోర్ట్స్ అంటే ఏంటి అని. బట్ మా కోచ్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి గారు సార్ వచ్చి మా పేరెంట్స్ని కన్విన్స్ చేసి నన్ను, అంటే మీ అమ్మాయి బాగా ఆడుతుంది, అమ్మ ఖచ్చితంగా ఆడిద్ది ఇండియా అది ఇది అని చెప్పంగానే మా పేరెంట్స్ సపోర్ట్ చేయటం రియల్లీ. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి సార్ మా పేరెంట్స్ని అడగకపోయి ఉంటే డెఫినెట్గా నేను అసలు అంటే ఇట్లా మాట్లాడేదాన్నే కాదు అండ్ ఇండియాకి ఆడేదాన్నే కాదు. సో డెఫినెట్గా థ్యాంక్స్ టు శ్రీనివాస్ రెడ్డి సార్. అండ్ నో డౌట్ అట్లా నేనే కాదు, మేఘ్నా కానీ ఎవరైతే ఇండియా, అనూష, వీళ్ళందరినీ అంటే ఎందుకంటే ఆల్మోస్ట్ 10-15 years నుంచి ఉమెన్స్కే ఉండే శ్రీనివాస్ రెడ్డి సార్. అంటే ప్రతి ఒక్కరి గురించి తెలుసు సార్కి.
సో అట్లా నాకు ఎంకరేజ్ చేశారు. అండ్ మోర్ ఓవర్ అసోసియేషన్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది నాకు. అంటే లైక్ ఏమంటారు యాక్చువల్గా ఒక 3-4 years బ్యాక్ కూడా అంటే ఉమెన్స్కి నాట్ ఈవెన్ మీ ఏదైతే యాక్చువల్గా ఆంధ్రాలో మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఆడుతుండే యాక్చువల్గా ఉమెన్స్ ఎస్పెషల్లీ. అంటే నేను ఏదైతే చూసానో సో వాళ్ళకి ఏంటంటే స్టైఫండ్ అనేది ఒకటి చాలా హెల్ప్ అయింది. మంత్లీ 4,000 స్టేట్ అన్న వాళ్ళకి, జోన్ అన్న వాళ్ళకి ఒక 2,000 చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే చాలా మంది ఎఫోర్డ్ చేయలేరు కాబట్టి. సో అట్లా ఏదైతే తర్వాత కొంచెం మ్యాచ్ ఫీజులో ఇంక్రీజ్ అయ్యాయని ఆ టైంలో చాలా తక్కువ ఉండే 2,000 అట్లా ఉండే. సో ఐ రియల్లీ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ ఏసీ అండ్ నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా ప్రైడ్ మూమెంట్ ఇండియాకి. ఏదైతే మనం ఒక డ్రీమ్ ఉంటుందో ఇది కూడా, ఎందుకంటే ఎవరు థాట్ కూడా చెయ్యరు లైక్ అంటే ఉమెన్కి కూడా స్టాండ్ కానీ గేట్ కానీ ఇట్లా పెట్టడం అనేది రియల్లీ నేను డెఫినెట్గా నారా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడైతే రిప్రజెంట్ చేశానో అప్పుడు కూడా చంద్రబాబు సార్ని కలిశాను నేను అప్పుడు కూడా ఒకసారి ఈవెంట్కి వైజాగ్లోనే. సో ఐ రియల్లీ హ్యాపీ.